జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మిస్ అయిన బాలుడి ఆచూకీ ఇంకా లభించలేదు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 3 ఏళ్ల బాలుడి కోసం పోలీసులు ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. డీటెయిల్స్ లోకి వెళ్తే జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడలో 3 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన రాజు లక్ష్మి అనే దంపతులు భిక్షాటన చేస్తూ దుబ్బవాడ రహదారిపై ఉన్న గద్దెలపై నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు అమ్ములు, కొడుకు శివ ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం గుర్తు తెలియని దుండగులు బైక్ పై వచ్చి బాలుని ఎత్తుకెళ్లారు. బాలుడి కోసం తల్లిదండ్రులు అంతటా వెతికారు. చివరకు మెట్పల్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు తల్లిదండ్రులు. తన కొడుకు శివను అప్పగించాలని కన్నీటి పర్యంతమవుతోంది తల్లి లక్ష్మి. ఏం లేదు, పిల్ల 20 రూపాయలు అడిగినాడు. అయితే అమ్మ నా దగ్గర పైసలు 10 రూపాయలు ఉన్నాయని అన్న. అయితే ఏం తెచ్చుకుంటావా అని అంటే అమ్మ ఏమైనా వంకొచ్చుకుంటా ఆకలి అవుతుందని అంటే 10 రూపాయలు ఉన్నాయమ్మ వంకొచ్చుకప్పు అని ఇచ్చిన. అమ్మ నేను అక్క పోతా అని అన్నాడు. అమ్మలు తమ్ముడు వస్తున్నాడు, బండ్లు వస్తున్నాయి, తమ్ముని పట్టుకొని నేను అన్న. గింతే పోయింది, అడ్డే పోయింది. కానీ ఇంతవరకు రాలేదు. 6 గంటలకు వెళ్ళిపోయిందంటే ఇప్పుడు 9 గంటల దాకా లెంగిన కూడా దొరకలేదు. ఒక ఆయన వచ్చి చెప్పిండు, నడుచుకుంటా ముసలాయన, అమ్మ చిన్న పిల్లగా నెట్టుకుపోయిండ్రు, నీ బిడ్డ గల్లీలలో పండి ఏడ్చుకుంటూ తిరుగుతున్నది, నువ్వు కొడతావన్న భయంకు అనుకుంటూ చెప్తా అంతా తిరిగినా దొరకలేదు. నా బిడ్డ నా పోలీసులు తీసుకొస్తే పోలీసులు కాలు నొక్కిన నా కొడుకు నాకు కావాలి, దాన్ని నెమ్మడతా వాళ్ళు ఏంటైనా బతకలేనుందా అని చెప్తాను. తనకి 20 రూపాయలు ఇచ్చి ఏమైనా కొనుక్కోమని పంపించేశారని, ఆ తర్వాత తమ్ముడిని బైక్ పై ఎత్తుకెళ్లినట్టు చెప్తోంది కిడ్నాప్ అయిన బాలుడి అక్క అమ్ములు. 20 రూపాయలు ఇచ్చి చిప్స్ ప్యాకెట్లు కుడుకులా కొనుకొచ్చుకోపో అన్నారు. ఒక్కడే ఉన్నారు బండి మీద. ఆడేమో మా తమ్ముడిని ఎక్కించుకొని పడాలేదు. మళ్ళీ నేను ఉడుకుంటా పోయినా, రాళ్ళ వాటి చంపుకుంటా పోయినా. జైతాలు తవ్వక పోయింది. జైతాలు తవ్వక జైతాలు అవతల ఊరికి పోయింది. ధరంపూర్ పోయింది కావచ్చు.